వెంకటేశ్వర నుంచి. తను మీ వెంకటేశ్వరి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు అయితే స్కూల్ కు లీవ్ పెట్టిన ఫ్రెండ్స్. పిల్లలు ఆల్రెడీ పంపించి వచ్చాను. ఎందుకంటే మా పెద్ద బాబుకు ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ కోసము. దానికోసం వెళ్తున్నాం మేము. అందుకోసం ఈరోజు లీవ్ పెట్టాను. ఇప్పుడు టిఫిన్ చేసేసి వెళ్తున్నాము. టిఫిన్ కామన్ అన్ని పెట్టుకున్నాం. 3 షర్ట్లు పెట్టుకున్నాం. తిన్నావా తాతయ్య? తిన్నావా? తిన్నా తిన్నా. నా ఫోన్ ఇవ్వాలి ఇప్పుడు. నాకు ఎందుకంటే మేడం నా ఫోన్ అడిగితే కష్టం. మన తిప్పలే అన్ని సర్టిఫికేట్లు తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ చేసేసి టిఫిన్లోకి తోటకూర పెసరపప్పు చేసింది. చాలా టేస్టీగా ఉంది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు తినేవాడిని కాను. పెద్ద అయ్యాకనే తినడం నేర్చుకున్నా. హెల్త్కు మంచిది అని. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు దాని టేస్ట్ కూడా తెలియదు. ఆ స్మెల్కు తినేవాడిని కాను. పెద్ద అయ్యాక ఒకసారి టేస్ట్ చేయని తను అంటే చేసి ఇక అలవాటు పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఒకప్పుడు పుండికూర పాలకూర తినేవాడిని. పాయలకూర కూడా, తోటకూర తర్వాత నేర్చుకున్నాం. చాలా బాగుంటుంది, హెల్త్కు మంచిది. తింటున్నాం ఫ్రెండ్స్. తినేసి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం అయితే ఇంటికి వచ్చాము. మా నవదీప్కు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే కదా, అది కంప్లీట్ చేసుకొని వచ్చాము. బాగా లేట్ అయింది అక్కడ. వచ్చేటప్పుడు ఈరోజు మా నాన్న బర్త్డే కదా, అందుకు కొన్ని సరుకులు, కొన్ని కూరగాయలు అవి తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టీ తాగుతున్నా నేను. అక్కడ వెంకటేశ్వరి ఏమో కట్ చేసి చూడండి ఫ్రెండ్స్. వంటలు చేయడానికి అయితే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా. ఇంకా మా అక్క వాళ్ళు వస్తురంట. వాళ్ళు వచ్చే వరకు అయితే కట్ చేసి పెడదామని ఉల్లిగడ్డ మిరపకాయలు ఇవన్నీ అయితే పెట్టుకున్నాం. ముందల కట్ చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్. హోంవర్క్ చేస్తున్నాం. మంచి నవ్వుచున్నా. ఫ్రెండ్స్, మా బాబు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. పక్కన ఉండి బాబు కేక్ కట్ చేస్తున్నాం. కేక్ తినిపించట్లేదు, ఎందుకంటే మా నాన్న కేక్ తినడు. దానికి కారణం తను వెజిటేరియన్, అందులో గుడ్డు కలుపుతారని తెలిసాక తినడు అసలు. అందుకోసం స్వీట్ తీసుకురావడం జరిగింది. స్వీట్ తినిపిస్తున్నాం మా పిల్లలందరూ. మా పిల్లలందరికీ చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం. అదే తర్వాత మా పెద్ద బాబు వాళ్ళు పెద్ద అక్క వాళ్ళు ఈయన మా పెద్ద బావ,
లక్ష్మణ్, మా అక్క నిర్మల, మనవరాలు, బాబుకైతే తినిపిస్తారు. విద్య కూడా చిన్న గిఫ్ట్ అయితే తెచ్చింది, ఇస్తుంది. వర్ష క్లాప్స్ అయితే కొడుతుంది. కోడలు కొడుకు జైన్ అయ్యారు. నవీన్ మా పెద్దలు, తినిపిస్తుంది వాళ్ళు. ఇప్పుడు మా రెండో అక్క పద్మ అక్క వాళ్ళు బాబుతో కలుస్తున్నారు. మా బావ మల్లేష్. వాళ్ళు కూడా స్వీట్ తినిపిస్తున్నారు. మా అరుణ అక్క టీచర్, అదేవిధంగా మా కోడలు అరుణ కూడా టీచర్. మా బాబు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. మా అరుణ మా అక్క వాళ్ళు. బాబుకైతే గిఫ్ట్ పట్టుకొచ్చిండ్రు వాళ్ళు. గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చిండ్రు. మా నాన్నకు 70 years ఇప్పుడు. ఆ సందర్భంగా ఈ బర్త్డే సెలబ్రేషన్ మా అక్క వాళ్ళు గోల్డ్ రింగ్ అయితే తేవడం జరిగింది. దీప్ యాడ్ అయింది. మమత కూడా వాళ్ళ పిల్లలు, ఒక అమ్మాయి బిఎడ్ చేస్తుంది. ఆమె హాస్టల్లో ఉండడం వల్ల రాలేదు. ఆమె దీపిక.
ఇప్పుడు మా పెద్దన్న వాళ్ళు బచ్చన్న వాళ్ళు మా ఇబ్బమ్మ వదిన వాళ్ళు మా నాన్నకు స్వీట్ అయితే తినిపిస్తున్నారు. మా వైఫ్ వెంకటేశ్వరి వాళ్ళ అక్క బావ, పెద్ద అక్క పెద్ద బావ, వీళ్ళకే కొడుకు మా రాజకే మా కోడలు ఇచ్చాము. మా వదిన నాన్న బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ నాన్న అంటే చాలా గౌరవం. మా అన్న కూడా బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు. పెద్ద వ్యక్తి కదా, అందరూ ఎంత గౌరవిస్తారు. మా భాగ్యం మా పెద్ద కొడలను రాజకి ఇచ్చాము. వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇంకో అబ్బాయి తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు అబ్బాయిలు. వాళ్ళు పాప కోసం వెయిట్ చేశారు, కానీ లాస్ట్కి మళ్ళీ బాబే పుట్టారు. ముగ్గురు బాబులు మా కోడలు వాళ్ళకు. అందరూ ఒక ఫ్రేమ్లో ఉన్నారు. ఓ ఎన్నిసార్లు తినిపిస్తా శరత్, నువ్వు ఇక్కడ పోయి నవ్వు, నువ్వు ఇక్కడ రా. ఫ్రేమ్ ఫ్రేమ్ మంచిగా నవ్వుచున్నా. ఇదంతా సంతోషం. అదే 10 లక్షలు అయినా కోరుకున్నాను. పుష్మిత పుష్ప పుష్ప రాదా ఇంకా చూడు అభి, ఇంకా చూడు ఇక్కడ మా చిన్న నా ఫ్రెండ్ టీచర్. చెప్పవాడే